హాయ్ అండి. మా చెట్టుకి ఒక పెద్ద తేనె పెట్టయితే కనిపించింది. మేమైతే దాన్ని ఎండుకుంటుందనుకున్నాం. కానీ సగం వరకి సగం కాదు చాలా వరకి పురుగులు పెట్టి మాత్రమే ఉంది. కొంచెం మాత్రమే తేనె ఉంది. అయితే ఒక చిన్న టీ గ్లాస్ అంత వచ్చింది. ఎంత లేదన్నా బయట కల్తీవి కొనుక్కోవడం కంటే ఇది బెటరే కదా! చూడండి ఎంత ఉందో. చాలా అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. బయట తీసుకున్న దానికంటే. ఇంతకుముందు ఒకసారి నేను బయట తీసుకున్నాను. మా మా చిన్న బాబు ఉన్నాడు కదా! వాడి కోసమని. మొత్తం బెల్లపు పాకమేనండి. చుట్టూ ఇలా పురుగుల పెట్టెలు పెట్టేసుకొనొచ్చారు. ఏదో తేనె ఉందనుకున్నట్టు. నేనైతే యాక్చువల్‌గా వాళ్ళు మామూలుగా వస్తా ఉంటారు కదా! తేనెలే అది అని అనుకున్నా. కానీ ఫ్రిడ్జ్‌లో పెట్టిన నెక్స్ట్ డేకే మొత్తం గడ్డ కట్టిపోయింది. సో, నాకప్పుడు అనిపిచ్చింది బయట తేనె కొనకూడదు అనేసి. ఏవైనా బ్రాండెడ్‌వయితే మేబీ తెలీదేమో కానీ, బయట నార్మల్‌గా ఊర్లేకి అలా వచ్చే వాళ్ళ దగ్గరైతే తీసుకోకూడదు. చూసారా ఎంత తేనె ఉందో! ఒక టీ గ్లాస్ వరకి వచ్చింది. నేనైతే దాన్ని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేశాను. ఇంతవరకు గడ్డ కాదు కదా! చెక్కు చెదరకుండా ఎలా ఉందో అలానే ఉంది. చూద్దాం. ఇంకా మా చెట్లకి చాలా తేనె పెట్టెలు పెట్టే అవకాశాలున్నాయి. ఉన్నాయి కూడా. నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం.